ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నదని అనెను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము. మన ప్రియ ప్రభువు సర్వలోకమును సృష్టించినవాడు, సర్వాధికారము గలవాడు. వెలుగు కలుగునుగాక అని ఆయన ఒక్క మాట సెలవీయగా వెలుగు కలిగెను. సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించెను. మన దేవుడు ఎంతో గొప్పవాడు, ఎంతో శక్తివంతుడు. ఆయన తన అధికారములను ఏలుబడిని మానవునికి దయచేయగోరెను. అందువలన తన పోలిక చొప్పున మానవుని సృజించెను. మీరు విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి అని సెలవిచ్చెను. అందువలన కీర్తనాకారుడు కూడా, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు అని ప్రవచించుచున్నాడు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. అవును, మహిమా ప్రభావములతో దేవుడు మనకు కిరీటము ధరింపచేసెను. కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచి ఉన్నాడు. ఆనాడు ఆదాము అవ్వ దేవుడు దయచేసిన ఏలుబడి యొక్క ఆధిక్యతను గ్రహించలేదు. మహిమా ప్రభావములను అర్థం చేసుకొనలేదు. సాతాను కుయుక్తి వలన మోసగింపబడి పాపము చేసిరి. అవిధేయత వలన వాటిని పోగొట్టుకునిది. అయినను ప్రభువు మానక ప్రేమ చూపెను. ఏదైనా తోటలో కోల్పోయిన ప్రభావమును, ఘనతను తిరిగి దయచేయుటకు కలవరిలో మరణించెను. తన మరణము ద్వారా మరణము యొక్క అధిపతిని ఆయన జయించెను. కావున మిమ్మును మీరు పరీక్షించుకొని ప్రభువు మీకు ఇచ్చిన అధికారమును, ఆధిక్యతను గ్రహించి ఆయన మహిమా ప్రభావములను కిరీటముగా ధరింపచేసి ఉన్నాడు కనుక దేవుని అభిషేకమును ఎన్నడూ పోగొట్టుకోకుండా ఆయన కృపలో నిలిచి ఉందాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.